హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనుమ సార్. నేను అలా రోడ్డు మీద వెళ్తుంటే తమ్ముడు కనుపడ్డారు. వాళ్ళు ఏ టీమో అడుగుదాం. తమ్ముడు, నువ్వు ఏ టీంకి సపోర్ట్ చేసేది? నేనైతే సిఎస్కే సపోర్ట్ చేస్తున్నా. సిఎస్కేనా? సిఎస్కేలో ఎవరు ఇష్టం? నాగా రోహిత్ శర్మ. రోహిత్ శర్మనా? బాగుంది ఇది. తమ్ముడు, నువ్వు చెప్పు ఏ టీము? ఆర్సీబీలో ఎవరు? నాకు వైభవ్ సూర్యవంశి. ఓ, చిన్న కథ కాదు ఇది. తమ్ముడు, నువ్వు ఎవరికి? ఆర్సీబీ. ఎవరు సపోర్ట్ చేస్తున్నావు? ధోని. చిన్న కథ కాదు. నువ్వురా తమ్ముడు? నేను సిఎస్కే. ఎవరు సపోర్ట్ చేస్తున్నావు? కేఎల్ రాహుల్. రాహుల్. వావ్, ఎక్సలెంట్. నువ్వురా? నన్ను అడిగేశారు. ఓకే. నువ్వెవరు సపోర్ట్ చేస్తున్నావు? ఆర్సీబీ. ఆర్సీబీలో ఎవరు? రోహిత్ శర్మ. వావ్, ఎక్సలెంట్. ఎన్నో క్లాస్ రా అబ్బాయి? సెకండా? అరే నువ్వు ఏంట్రా? అరే నువ్వు చెప్పురా. ఎవరు? సిఎస్కే. సిఎస్కేలో ఎవరు? జాస్ బట్లర్. రే నువ్వు ఇంగ్లాండ్ ప్లేయర్ తెంగొని వస్తువేంద్రా బాబు? జాక్ పత్ర కాదురా స్వామి, జాక్ బట్లర్. అరే నువ్వు చెప్పు, నువ్వు ఎవరు సపోర్ట్ చేసేది? ఆర్ఆర్లో ఎవరు? ఎక్సలెంట్. నువ్వు ఎవరు తమ్ముడు? ఆర్సీబీలో ఎవరు? వావ్, చాలా బాధాకరం ఆర్సీబీ తమ్ముడికి. నాకు తెలిసింది ఏంటంటే చప్పి చోరం కొడితే ధోని వస్తుంది. మరి వాళ్ళ టీం అవును. ఏంట్రా? ధోని పక్కన అంటే 2 years బ్యాన్ అని ఒక బ్యానర్ వేపించుంటారు. అందుకే మేము 5 కప్పులు గెలుచుకున్నాం. 10 సార్లు ఫైనల్ పోయి. అందుకే మీరు మా జాతీయ హేర్లో చాలా ఫిఫ్త్ పొజిషన్. 1.1 సెకండ్ వికెట్. 1.1 సెకండ్. ఫస్ట్ మీరు ఆర్ఆర్ మీద క్యాచ్ ఇది డక్అవుట్ అయ్యారు విరాట్ కోహ్లీ. డక్అవుట్ సరే సార్. బౌల్డ్ అదే బౌల్డ్ సామానం. డీసీ వర్సెస్ ఆర్సీబీ అండి. డీసీ చిక్కేస్తారు. మొన్న మధ్యాహ్నం జరుగుతున్న డీసీ ఆర్సీబీకి డీసీ గెలిచారు, ఆర్సీబీ ఓడిపోయారు. లాస్ట్ షఫర్కి ఇచ్చి అంటే మ్యాచ్ని ఇట్టున్న మ్యాచ్ని వదిలేసాడు. వీడియో ఇంతే గాయ్స్. వీళ్ళు పిల్లలు కూడా. ఓకే బాయ్.